విజయవాడలో పాల కల్తీపై కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఫుడ్ సేఫ్టీ మరియు పశు సంవర్ధక శాఖ అధికారులు సంయుక్త బృందాలు నగరంలోని 6 పాల బూతులపై ఆకస్మిక దాడులు నిర్వహించి పాల శాంపిల్స్ సేకరించాయి. లేబొరేటరీ పరీక్షల ఫలితాలు 3 రోజులు రానుండగా కల్తీ నిర్ధారణైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో కూడా నిరంతరం దాడులు కొనసాగుతాయని తెలిపారు. కృష్ణలంక సెంటర్, వన్ టౌన్, పంటకాలవ రోడ్, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ప్రాంతాల్లో లూజ్ మిల్క్ విక్రయదారులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టామని చెప్పారు. ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాల్లో కాకుండా కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలోనే పాలు నిల్వ చేయాలని సూచించారు. పాలు చిక్కగా కనిపించేందుకు పిండి పదార్థాలు కలపడం, వెన్న శాతం ఎక్కువగా కనిపించేందుకు వెజిటేబుల్ ఆయిల్ కలపడం వంటి అక్రమాలు జరుగుతాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలలో పిండి కలిపితే అయోడిన్ వేయగానే నీలిరంగులోకి మారుతుందని, చేతుల మధ్య నలిపితే పిండి బయటపడే అవకాశం ఉంటుందని వివరించారు. వెజిటేబుల్ ఆయిల్ కలిపితే పాలు జిడ్డుగా మారతాయని, రుచి చూస్తే చేదుగా అనిపిస్తే కల్తీ ఉన్నట్టుగా భావించాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాలలో కల్తీ చేయడం తీవ్రమైన నేరమని, ఇది సాధారణ తప్పు కాదని, మానవ ప్రాణాలకు ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణంలో ప్రభుత్వ ఆదేశాలు మరియు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వివిధ పాలు అమ్మే పాయింట్లో ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి కృష్ణలంక, పరవట పంటకాలవ, కడమక, ఫంటైన్స్ రోడ్, అలానే కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ఈ వివిధ సెంటర్లో తనిఖీ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇందు మూలంగా పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే, మీకు ఎక్కడైనా అనుమానంగా కనిపించి కానీ పిల్లి కానీ ఏదైనా కలిపి అమ్ముతున్నట్లుగా ఉంటే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి దగ్గర పోలీస్ స్టేషన్ కానీ లేదా విఆర్ఓ ఎంఆర్ఓలకు కానీ తెలియపరిస్తే వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అడల్ట్రేషన్ ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్కి తెలియపరచాలి. అడ్రస్ ఓల్డ్ జనరల్ హాస్పిటల్, విజయవాడ. ఈ పాల కేంద్రాలు అమ్మేటువంటి వాళ్ళు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లానే కలెక్షన్ పాయింట్ ఎన్ని బర్త్డేస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఒకవేళ బర్త్డేస్కి మించి ప్రొడక్షన్ వస్తుందా, వస్తే దగ్గరలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ డాక్టర్ గారికి, జాయింట్ డైరెక్టర్ గారికి తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 6 శాంపిల్స్ చేసాము. అవి ల్యాబొరేటరీకి పంపిస్తాం. హెవీ మెటల్స్, టాక్సిన్స్, ఏదైనా ఆరోగ్యానికి హానికరమైన ఏమైనా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.